మహిళా జర్నలిస్టుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకి జైలు శిక్ష విధించిన కోర్టు. కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి శేఖర్కు కోర్టు జైలు శిక్ష విధించింది. 6 ఏళ్ల క్రితం మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కోర్టు దోషిగా తేల్చింది. ఈ నెల రోజుల జైలు శిక్ష, 15,000 జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగిందంటే 2018లో ఎస్వి శేఖర్ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి అప్పట్లో ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టును పంచుకున్నారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆ పోస్టులో ఆరోపించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనితో ఆగ్రహించిన చెన్నై మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో అప్పటి తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఓ మహిళా జర్నలిస్టు చెంపపై ఆమె అనుమతి లేకుండా కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసి కొద్ది రోజుల తర్వాత ఎస్వి శేఖర్ ఫేస్బుక్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా జర్నలిస్టులు నిరక్షరాస్యులు, తెలివిలేని వారు, అగ్లీ అంటూ పోస్టులో తెలిపాడు. మహిళా జర్నలిస్టు చెంపను తాకినందుకు గవర్నర్ ఫినైల్తో చేతులు కడుక్కోవాలని పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జర్నలిస్టుల సంఘం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఐపీసీలోని వివిధ సెక్షన్లు తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధం చట్టం క్రింద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆయన మాజీ ఎమ్మెల్యే కావడంతో కేసు చెన్నైలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. విచారణలో మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఆయన నోరు జారినట్లు తేలింది. అయితే దీనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎస్వి శేఖర్ క్షమాపణలు తెలిపారు. అయితే కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలంటూ శేఖర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చెన్నై కలెక్టరేట్ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్ ముందు విచారణకు వచ్చింది. వాదనలు ముగియడంతో సోమవారం తీర్పు వెలువరించారు. ఐపీసీ సెక్షన్లు 504, 509 క్రింద తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 4 క్రింద ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేసినట్లు తెలిపారు. దీంతో నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష, 15,000 జరిమానా కూడా విధించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి శేఖర్ తరపు న్యాయవాది అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు 2 నుంచి 4 వారాలలోపు ప్రయత్నాలు చేసుకోవచ్చని చెబుతూ శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కాగా 2023లో మాజీ ఎమ్మెల్యే ఎస్వి శేఖర్ పై పలు క్రిమినల్ కేసులను కొట్టివేయడానికి మద్రాసు హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఎస్వి శేఖర్ ఏఐఏడీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్లోకి మారాడు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు.